వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే, వేదిక టీవీ అభిప్రాయం కాదు. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఎలా జరుగుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఎలా జరిగాయి అనే విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి వాళ్ళ అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్, మీ పేరు సార్? మీ పేరు రాములు. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయమే. గ్రామం, మండలం? కేతపల్లి మండలం, గుడివాడ. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రైతు బంధు రావట్లేదు సరిగా, రైతు బంధు రావట్లేదు. మళ్ళీ కళ్యాణ లక్ష్మి అనేది అది రావట్లేదు. తర్వాత 2 లక్షల రూపాయలు మాఫీది అది రావట్లేదు. ఒంటరి మహిళలకు 2,500 ఇస్తాను చెప్పిండు, అవి రావట్లేదు. స్కూటీలు ఇస్తున్నాడు, అది రావట్లేదు. ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను చెప్పిండు, అవి రావట్లేదు. ఇవన్నీ ఎగొడుతుండు, సగం సగం ఎగొడుతుండు, సగం సగం ఇస్తుండు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? ఇచ్చే వరకు అయితే ఇచ్చిండు, కాముకి ఇచ్చేసిండు, అయిపోయింది, లేకుండా అయిపోయింది. కేసీఆర్ ఒప్పుకున్నది ఆయన ప్రజలకు వాగ్దానం వేయకుండా ఒప్పుకున్నది ఇచ్చేసిండు. కాకపోతే డబుల్ బెడ్రూమ్ వల్ల కొంచెం మోసం జరిగింది. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? విజయ్ కుమార్. ఏం చేస్తుంటారు సార్? ఎలక్ట్రీషియన్. గ్రామం, మండలం? గడ్డిపల్లి గ్రామం, గరడపల్లి మండలం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పర్వాలేదు, మంచిగానే ఉంది. పథకాలు కొంచెం లేట్ అయినా మంచిగా అమలు పరుస్తున్నారు, చాలా సంతోషంగా ఉంది. ఏ విధంగా అంటే సన్నవ్యం ఇస్తున్నారు, రైతు బంధు ఇస్తున్నారు, రుణమాఫీ చేశారు, గృహాలు కూడా ఇస్తా అని చెప్పారు కదా, అన్నీ పర్వాలేదు. ఎవరైనా అంతే, ఏ ముఖ్యమంత్రి అయినా ప్రజలపై వసూలు చేసినటువంటి పనుల ద్వారానే ప్రభుత్వం నడుస్తుంది. పర్వాలేదు, మంచిగానే ఉంది. ఓకే. మరి ఇలా చూసుకుంటే గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? వారి పాలన కూడా మంచిగానే ఉంది. వారు చేసేవారు వారు చేసినారు, వీరు చేసేవారు వీరు చేశారు. ఎవరు చేసినా మంచి చేయడానికి ప్రయత్నిస్తారు కదా, ఎవరు ప్రజల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తారు. ప్రజలు తెలియకల్లో వెనకట్లాగా తిక్కలోళ్ళు గారు. థ్యాంక్ యూ సార్. సార్ నమస్కారం సార్. మీ పేరు సార్? ఒగ్గులింగయ్య. ఏం చేస్తుంటారు సార్? అగ్రికల్చర్. గ్రామం, మండలం? మండల హెడ్ క్వార్టర్, గ్రామం, విలేజ్ పెన్బాడ్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉందంటారు, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? బ్రహ్మాండంగా ఉన్నది. ఏ విధంగా రైతు బంధు పరంగానే కానీ అగ్రికల్చర్లో ఇప్పుడు ఉన్నటువంటి గత ప్రభుత్వానికి పోల్చుకుంటే ఈ ప్రభుత్వం 100కు 200 వాళ్ళు నయంగా ఉన్నది. అదే అప్పులు చేసిపోయింది ఆ ప్రభుత్వం. పోయిన ప్రభుత్వం అప్పులు చేసింది. ప్రజల మీద భారం, మామూలు భారం కాదు, చెప్పుకోలేని పరిస్థితి. ఇక అందులోటి ఉద్యమకారుల గురించి చెప్పాలంటే మరి ఇక అది యాస గోస ఉన్న ప్రాక్ట్. ఇప్పుడైతే ఉద్యమకారులను గుర్తిస్తుండో రేవంత్ రెడ్డి గారు. మంచిగా ఉంది. పరిపాలన పరంగా చూడాలంటే బ్రహ్మాండంగా పేదోడికి న్యాయం జరిగేటట్టు చేస్తుండు. మహిళలకైనా కానీ, విద్యార్థులకై కానీ. ఇప్పుడు 10 years నుంచి 9 సంవత్సరాల నుంచి లేని ఇప్పుడు నిరుద్యోగ సమస్యకు నోటిఫికేషన్ ఇది కాలేదు. మొన్న ఈయన గవర్నమెంట్ వచ్చినాకనే ఇది చేసే రేవంత్ రెడ్డి గారు. మరి దానికి దీన్ని పోల్చుకుంటే 10 years అంటే నిరుద్యోగులు ఏజ్ ఎంత ఎగ్జామ్షన్ అయిపోయినట్టు. దానికి దీనికి ఇప్పుడు వాళ్ళు ఏజ్ అయిపోయినాక ఏం చేయగలుగుతారు? అందులో ఒకటి దాన్ని ఉద్దేశించుకొని రేవంత్ రెడ్డి గారు బ్రహ్మాండంగా మొన్న రీసెంట్గా నోటిఫికేషన్ ఇచ్చిండు. దాంతోపాటు కొంతమంది కొన్ని ఉద్యోగాలు కూడా నిరుద్యోగ సమస్య అనేది కొంతవరకు అయితే సరే, అంత కాకపోయినా కూడా కొంత పావులో తన మెరుగైనట్టు అనిపించింది. ముందుకు నెట్టకోవచ్చు కానీ కొద్దిగా కాకుంటే రాష్ట్రం అనేది కొద్దిగా ఎకనామికల్గా ప్రాబ్లమ్స్తో ఉన్నది, ఫైనాన్షియల్గా. దాన్ని లోటు పూడ్చుకుంటూ పోవాలంటే కొద్దిగా ఇబ్బందితోనైనా కానీ ఇబ్బందులతోనైనా ముందుకు నడుస్తుంది మొత్తం మీద. అది ఉన్న ఫ్యాక్ట్ అయితే అది. గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం? దరిద్రం, నాకైతే దరిద్రం అంటే మామూలు దరిద్రం కాదు. అస్సలు ఉద్యమకారులు సర్వనాశనం అయిపోయారు. ఉద్యమం చేసిన వాళ్ళు ఎక్కడ పనికిరాని వాళ్ళు అసలు హీరోలు అయిపోయినారు. అరే ఉద్యమం చేసినోడు అసలు జీరో అయిపోయాడు. ఉద్యమం చేసినోడు ఉద్యమకారులు అనేటోళ్ళు అసలు కనుమరుగైపోయినాడు. అది అందుకోసం అంటే నాకైతే ఇష్టం లేదు ఆయన గురించి మాట్లాడాలంటేనే నాకు. అసలు దరిద్రమైన పథకాలు ఏ పథకాలు ఏమొచ్చినాయి? రైతులకు 2 ఎకరాలు 3 ఎకరాల భూమి అన్నాడు. ఏ భూమి వచ్చింది చెప్పు? దళితుడు ముఖ్యమంత్రి, ఏ ముఖ్యమంత్రి అయ్యాడు? ఎవడు ఇదే అండి. దేనికి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. యాస గోస ఆయన భాషే కదా. ఏమంటాడు? యాస పడబాకు గోస పడబాకు అని అంటాడు. మనం యాస పడ్డాం, గోస పడ్డాం. లాస్ట్కి ఇప్పుడు ఏంటి శంకర్గిరి అనుమానాలు బట్టారు. ఈ లోపు గవర్నమెంట్ చేంజ్ అయింది. దేవుని దయలో ముందుకు నడుస్తూనే ఉంది. బ్రహ్మాండంగా అయితే పర్వాలేదు, అంతవరకు అయితే ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.